చైనా మార్కెట్ నుంచి బ్యాక్ వచ్చేసి బోట్ ఎక్కడానికి వచ్చాము. ఇప్పుడు ఇదే మేము ఎక్కబోయే బోట్. ఇక్కడ బోట్స్ అరౌండ్ 4 to 5 ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అలా తిరుగుతూనే ఉంటాయి. మనం వెళ్ళే టైంకి ఏ బోట్ వస్తుందో ఆ బోట్లో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. కొన్ని హోటల్కి సంబంధించిన బోట్స్ కూడా ఉంటాయి. సో మనము ఎక్కాల్సిన బోట్ వస్తుందా లేదా అని అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే చెప్తారు. దాని ప్రకారం వెళ్ళేసి ఎక్కేయచ్చు. మెయిన్లీ గ్రాండ్ ప్యాలెస్ చూద్దామని ఆ స్టాప్ లో దిగాము. గ్రాండ్ ప్యాలెస్ చూడడానికి 3 to 4 hours పడుతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది అన్నారు. అండ్ ఎంట్రన్స్ టికెట్ కూడా 500 baht ఈచ్, అంటే ముగ్గురికి కలిపి 1500 రూపీస్. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 4500 రూపీస్. మాకు అంత టైం లేదని చెప్పి నేను జస్ట్ బయట నుంచి చూసేసి వచ్చేసాను. ఇన్ జనరల్ థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళందరూ ఈ ప్లేస్కి వెళ్తారు. మేబీ నేను ఒక్కదానేమో అంత దూరం వెళ్ళి ఈ ప్లేస్ చూడకుండా వచ్చేసింది. బట్ టైం కుదరలేదు. అన్ని ఎక్స్ప్లోర్ చేసాము అనే ఫీల్ ఉండాలి కాబట్టి పైన అన్ని చూసుకొని వచ్చేసాను. వాటర్ ఇవన్నీ ఆన్ ద వేలోనే కనిపించేస్తాయి మనకి. ఆ స్పాట్స్ రాగానే మైక్ లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు, ఇది ఈ ప్లేస్ నేమ్, మీరు దిగాలనుకుంటే దిగచ్చు అని. అలాగే రివర్ కి ఆనుకొని కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన బోట్స్ అక్కడే ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్ని చూడడానికి 1 full day పడుతుంది. ఫుల్ డే పాస్ తీసుకుంటే చాలా బెటర్, చాలా సేవింగ్ అవుతుంది. ఆ షిప్ లోనే పైన అన్ని చూసుకున్నాము. అండ్ టైం కి వెళ్ళగలమా లేదో అనుకున్నాము. షిప్స్ కొంచెం లేట్ అయిపోయాయి ఆ స్టేషన్ లో. ఫాస్ట్ గా మెట్రోకి వచ్చేసి మా హోటల్ దగ్గరికి బయలుదేరిపోయాము. మా ఫ్లైట్ 5:30కి, అట్లీస్ట్ 4:30 కన్నా రీచ్ అవ్వాలనుకున్నాం.